హాయ్ హలో అండి, ఎంత బాగున్నారా? ఇది 9 ఇంచుల హ్యాండు. అలా మనం 9 దగ్గరికి ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మనం కుట్టి తిప్పేసుకోవడానికి ఒక 1/2 ఇంచి ఖర్చుల కోసం, అక్కడ కూడాను 9కి గుర్తు పెట్టుకొని ఒక 1/2 ఇంచి ఖర్చుల కోసం గుర్తు పెట్టుకోండి. అక్కడి నుంచి ఒక లైను డ్రా చేసుకోండి. ఈజీగా మీకు హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను నేను. ముంజేతి లూజు 6 అక్కడికి గుర్తు పెట్టేసేసుకోండి. ఒక్క 3.5 అక్కడి నుంచి అక్కడికి 3.5కి గుర్తు పెట్టుకోండి. ఇది 9 ఇంచుల పొడవు ఉన్న జాకెట్ కాబట్టి, హ్యాండ్ కాబట్టి అక్కడి నుంచి అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి. అలా మీకు క్రాస్ కూడాను, ఫ్రంట్ క్రాస్ కూడాను చాలా ఈజీగా చూపిస్తాను మీకు. చంక క్రాసు ముంజేతి దగ్గర ఒక్క 2 పాయింట్లకి ఖర్చుల కోసం, అక్కడ కూడా ఒక 2 పాయింట్లకి ఖర్చులు వచ్చేసింది. మనం ఇలాంటి స్కేల్తో కనుక గీసుకున్నామంటే మనం లైన్లు, ఆ క్రాస్ అలా నీట్గా వచ్చేస్తుంది. ఆ లైన్లు స్ట్రాంగ్గా గీసేసుకొని ట్రాకింగ్ వీల్తో గీసుకుంటే బాగా రెండో పక్క కూడా వస్తాయి. చూడండి, మీకు క్రాస్ తీసే విధానాన్ని ఎంత సింపుల్గా చూపిస్తున్నానో ఆ విధంగా అలా కట్ చేసేసుకున్నారంటే మీకు ఈజీగా క్రాస్ తీసుకోవడం చేతనవుతుంది. ఎన్నో తిప్పలు పడక్కర్లేదండి, చాలా ఈజీ కటింగ్ చూపిస్తున్నాను నేను మీకు. అలా తీసేసారంటే మీకు ఎలాంటి ముడతలు కుచ్చులు రాకుండా నీట్గా వస్తుంది. ఆమ్ రౌండ్ లూజు 8.5 కరెక్ట్గా వచ్చేసిందండి. 8.5కి వీడియో ఆన్ చేయంగానే ఒక్క లైక్ చేయండి. మీకేమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి. మీకేమన్నా అనుమానాలు ఉన్నా కానీ నాకు కామెంట్ పెడితే రిప్లై ఇస్తాను.